రావణుడిని ఓడించిన కార్తవీర్యర్జునుడు ఎలా మరణించాడు తెలుసా? ఒకప్పుడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో కామధేనువు అనే దివ్య గోవు ఉండేది. ఒకరోజు 1000 చేతుల శక్తివంతుడైన కార్తవీర్యర్జునుడు అక్కడికి వచ్చి ఆ గోవు మహిమను చూసి ఆశ్చర్యపోయాడు. అది తనకు కావాలని అనుకున్నాడు. మహర్షి ఇవ్వడానికి నిరాకరించినా అతని అహంకారం ఆగలేదు. బలవంతంగా కామధేనువును తీసుకెళ్ళిపోయాడు. ఇది తెలిసిన పరశురాముడు కోపంతో మండిపోయాడు. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని సహించలేక వెంటనే యుద్ధానికి వెళ్ళాడు. రావణుడిని సైతం ఓడించిన కార్తవీర్యర్జునుడు యొక్క 1000 చేతుల బలం మరోవైపు ధర్మానికి కట్టుబడి ఉన్న యోధుడు. యుద్ధం ఘోరంగా జరిగింది. చివరికి పరశురాముడు తన గొడ్డలితో కార్తవీర్యుడిని సంహరించాడు. అహంకారం ఎంత శక్తివంతమైనదైనా ధర్మం ముందు నిలవలేదని ఆ సంఘటన ప్రపంచానికి తెలియజేసింది.